ఇప్పుడు చివరగా మీనరాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి గతం కంటే కూడా అన్ని విషయాల్లో మెరుగైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకోని నూతన వ్యక్తుల పరిచయం వలన వీరికున్న సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది. విద్యార్థులకు పట్టిందల్లా బంగారంగా ఉండేటటువంటి అవకాశాలు, ఉద్యోగం కోసం ఎదురు చూసేటటువంటి వారి శుభవార్తలు వినటం అనేది జరుగుతాయి. అయితే వైవాహ దాంపత్యంలో చిన్న చిన్న చికాకులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించడం అనేటటువంటివి జరుగుతాయి. కుటుంబపరంగా బాగుంటాం, ధనం సమయానికి చేతికి అందటం, గతంలో ఎప్పటి నుంచో రావాల్సిన ధనం వీరికి అనుకోకుండా అకస్మాత్తుగా రావటం అనేటటువంటిది జరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేయటం, బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకోవటం అనేది జరుగుతాయి. గతంలో ఉన్న రుణాలన్నింటినీ కూడా గతంలో ఉన్నటువంటి రుణాలన్నీ కూడా తీరేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించినటువంటి వారు ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా వీరికి ప్రతి విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తారు. అదేవిధంగా నూతన వ్యక్తుల పరిచయంతో పాటుగా కుటుంబంలో మంచి శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశాలు, అదేవిధంగా గతంలో ఉన్న సమస్యలన్నింటినీ చక్కగా పరిష్కరించుకోవటం, కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా శుభవార్తలు వినటం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశికి సంబంధించినటువంటి వారు గురుగ్రహ ఉచ్చ స్థానంలో ఉండటం, అదేవిధంగా రవిగ్రహ అనుకూలతం, కుజుడు స్వస్థానంలో ఉన్నందువలన వీరికి అన్ని రంగాల్లో వారికి బాగుండే విధంగా ఉంటుంది. ఏదేమైనా ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ వాటిని వారం ద్వితీయార్థం నుంచి కూడా అధిగమిస్తారు. ఈ రాశికి సంబంధించిన అన్ని రంగాల వారికి శుభ పరిణామాలే గోచరిస్తున్నాయి. ప్రతినిత్యం గురుగ్రహ కవచం పారాయణగా చేయటం, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి గుళ్ళో అష్టోత్తర పూజ చేయించటం, దీంతో పాటుగా విష్ణు సహస్రనామం పారాయణం చేయటం వల్ల వీరికి ఉండే సమస్యలకు చక్కటి పరిష్కారం అనేది లభిస్తుంది. శుభం భూయాత్.